ఊరందరిది ఒకదారైతే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్టుగా నైనీ కోల్ మైన్ వ్యవహారం వెలుగులోకొచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆ పార్టీ నన్ను ఒక రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించడం వల్లనే కాబోలు నాపై కొన్ని విమర్శలు చేసింది. కేసీఆర్ సొంత పత్రికలో యథావిధిగా విషం కక్కారు. ఆ పార్టీలోని రాజకీయ మరుగుజులతో విమర్శలు చేయించారు. ఆ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన శత్రువు కనుక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను భుజానికెత్తుకున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో వారి ఎత్తుగడలను తప్పుపట్టాల్సిన పని లేదు. ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు సృష్టించగలిగితే లాభపడేది భారత రాష్ట్ర సమితి కనుక ఆ పార్టీ నాయకులు ఆ పని చేశారు. కేసీఆర్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ గొడవలతో నాకేమి సంబంధం, మధ్యలో నాపై పడి ఏడవడం ఎందుకు అనేది నా అభ్యంతరం. సింగరేణి సంస్థలో మరెన్నో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రి జవాబు చెప్పుకుంటారు, లేదా ఆ శాఖను చూస్తున్న భట్టి విక్రమార్క సమాధానం చెప్పుకుంటారు. రాజకీయాలు ఎంత కలుషితం కాకూడదో అంతగా కలుషితమైనందునే అన్నిటా వక్ర భాష్యాలు చెబుతున్నారు. జరుగుతున్న దానికి మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించినట్టుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగరేణి సంస్థను పాడియావుగా మార్చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఎండీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని నియమించేవారు. ఆ సంస్థ వ్యవహారాలలో ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. విడిపోయిన తర్వాత పాలకులు తమ చెప్పుచేతల్లో నడుచుకునే వారిని సింగరేణి ఎండీలుగా నియమించుకున్నారు. ఫలితంగా ఇప్పుడు అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మునుముందు కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి సంస్థ నెట్టబడుతోంది. నైనీ బ్లాక్ టెండర్లలో పాల్గొనాలనుకునే వారందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేసి ఉంటే ఏ నిబంధన పెట్టినా ఏ గొడవ ఉండేది కాదు. అలా జారీ చేయకుండా అధికారులను కట్టడి చేయడం వల్లనే తంటా అంతా. ఈ నిబంధనతో తనకు సంబంధం లేదని భట్టి విక్రమార్క చెబుతున్నారు గాని సంబంధమే లేకుంటే అధికారులపై ఆంక్షలు ఎవరు విధించినట్టు? మొత్తం మీద నేను తెర మీదకు తెచ్చిన కథనంతో తేనె తుట్టెను కదిపినట్టయింది. సింగరేణి వ్యవహారాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయని స్పష్టమయ్యింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే సింగరేణి విషయంలో ఎవరి పాపమెంతో తేటతెల్లమవుతుంది. బురద కడుక్కోవలసిన బీఆర్ఎస్ ఇప్పుడు బురద చల్లే పరిస్థితికి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతివ్యూహం సిద్ధం చేసుకొని అమలు చేస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయడం ఇందులో భాగమే. సింగరేణి వ్యవహారం రచ్చకెక్కడంతో ముందుగా హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరమే అవుతుంది. అయితే ఇటీవలి కాలంలో చాలామంది ఇతరుల ఫోన్ సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించి వేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తాము కూడా బాధితులమే అని చెప్పుకుంటున్నారంటే ఏ స్థాయిలో టెలిఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలతో పాటు జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల సంభాషణలు విని వారి కదలికలను తెలుసుకోవడం ద్వారా కేసీఆర్ సాధించిందేమిటో తెలియదు. అధికారాన్ని కూడా నిలుపుకోలేకపోయారు కదా. ఎలక్టోరల్ బాండ్స్ పొందడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ను సాధనంగా వాడుకోవడం సరికొత్త పరిణామం. ఈ వ్యవహారంపై 2 ఏళ్లుగా విచారణ జరుగుతోంది. ఇంకెంతకాలం విచారణ జరుపుతారు అంటూ సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఒక సందర్భంలో విసుగు వ్యక్తం చేసింది. నిజం చెప్పాలంటే టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అవసరమైన ఆధారాలు ఇప్పటికే ప్రభుత్వానికి లభించాయి. కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవచ్చు. అయినా విచారణను సాగదీస్తున్నారు. బహుశా కేసీఆర్, సంతోష్ రావును కూడా త్వరలో విచారణకు పిలవవచ్చు. విచారణ ఎంతకాలం సాగితే విషయ తీవ్రత అంతగా పలుచునవుతుంది. తాజాగా విచారణకు హాజరైన హరీష్ రావు, కేటీఆర్లను విచారణ పేరిట వేధిస్తున్నారని ఎదురుదాడి మొదలెట్టారు. తమాషా ఏమిటంటే నాటి టెలిఫోన్ ట్యాపింగ్కు హరీష్ కూడా బాధితుడు కావడం.
కేటీఆర్ కూడా మినహాయింపని చెప్పలేం. ట్యాపింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది సరదా కోసమైనా కేటీఆర్ సంభాషణలను విని ఉండవచ్చు కదా. విచ్చలవిడితనానికి ఆస్కారం కల్పించినప్పుడు ఏదైనా జరగవచ్చు. కేసీఆర్ మాటలను కూడా విని ఉండవచ్చు. కుతూహలం మనిషి నైజం. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ విచారణలను వీలైనంత త్వరగా ముగించడం వాంఛనీయం. లేని పక్షంలో సీరియస్నెస్ పోతుంది. గతంలో జరిగిన తప్పులపై చర్యలు తీసుకునే ఆలోచన లేకపోతే విచారణ తంతుకు స్వస్తి చెప్పాలి. అలా కాకపోతే ఇదంతా అధికార విపక్షాల మధ్య నడిచే డ్రామాగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంది. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే విమర్శలు చేయడం మొదలెట్టారు. అతీగతి లేకుండా విచారణలు సాగుతూ ముఖ్య నాయకులను విచారణల పేరిట పిలుస్తూ పోవడం వల్ల ప్రజలు సహజంగానే వారి విమర్శలను విశ్వసిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ సాగినంతకాలం బీఆర్ఎస్ నాయకులు సింగరేణి వంటి విషయాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే వారం గడిచేసరికి సింగరేణి వ్యవహారం మసకబారడం మొదలయ్యింది. ప్రస్తుతానికి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో మరో వివాదం తెరపైకి రావచ్చు. అప్పుడు ఇది కూడా తెరమరుగవుతుంది. చివరికి గజం మిథ్య, పలాయనం మిథ్య అన్న భావనలోకి ప్రజలు వెళతారు. రాజకీయ నాయకులు కోరుకునేది ఇదే కదా. ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది సింగరేణి విషయమైనా, టెలిఫోన్ ట్యాపింగ్ విషయమైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వాలు బలంగా కోరుకున్న సందర్భాలలో విచారణలు వేగంగా పూర్తవుతాయి. శిక్షలు కూడా అంతే వేగంగా పడతాయి. అదంతా రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు సాగుతూనే ఉంటాయి. ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ఎదురుదాడి వ్యూహాలు పదునెక్కుతాయి. ఏడాదిన్నర క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అక్కడి పరిస్థితులు చర్చనీయాంశంగా, అసహ్యకరంగా ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్గా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రులు గాని మరొకరు గాని తప్పు చేసినా ఆ పార్టీ ఉపేక్షిస్తోంది. అవసరమైతే వారికి భుజం కాస్తోంది. రేవంత్ రెడ్డిని ఎంతగా బలహీనపరిస్తే తమ పాచిక అంతగా పారుతుందని బీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే సింగరేణి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ దానంతట అదే బలహీనపడుతుందన్నది బీఆర్ఎస్ అభిప్రాయం. బహుశా ఈ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను టెన్షన్లో పెట్టడానికై టెలిఫోన్ ట్యాపింగ్ విచారణను వేగవంతం చేయిస్తూ ఉండవచ్చు. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్టుగా తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకాడకపోవచ్చు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రారంభమైన ఈ రాజకీయ క్రీడలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం. ఈ విషయం అలా ఉంచితే నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తీసుకురాగా తానే ఈ వ్యవహారాన్ని బయటపెట్టానని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చెప్పుకుంటున్నారు. తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ రావు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా? సింగరేణికి నష్టం జరగనంత వరకు ఎవరు క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదని సరిపెట్టుకుందాం.